ఈరోజు నేను మన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి కోసం మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో కాదండి, అమ్మ. ఆ అమ్మ అనే పదం కేవలం పదమే కాకుండా అది ప్రేమకి, త్యాగానికి, ధైర్యానికి జీవన ప్రతిరూపం. అలాంటి మాతృమూర్తి కోసం నేను ఈరోజు మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు నా జన్మ ధన్యం. సో నా పేరు ఉమాశంకర్, ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండి. ఎన్ని కావ్యాలు రాసినా, ఎన్ని పాటలు రాసినా, అమ్మ ప్రేమ కోసం ఎన్ని మాటలు చెప్పినా తనివి తీరదు. అలాంటిది తల్లి ప్రేమ. అలాంటి ఆ తల్లి ప్రేమ మర్చిపోయి కొందరు ఆస్తి కోసమో, డబ్బు కోసమో, మానవత్వ విలువలను మర్చిపోయి తల్లిదండ్రులను కొడుతూ తిడుతూ రోడ్ల మీద, వృద్ధాశ్రమాల దగ్గర వదిలేస్తున్న కొందరు కొడుకులు, కూతుళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో. సర్వస్వం మనమేనని తనమంతా వారి కష్టార్జితమంతా మన కోసమే దారపోసి మనల్ని పెంచి పెద్ద చేసి మన ప్రయోజకుల్ని చేస్తే ఆ ముసలి వయసులో మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం ఏందో తెలుసా అండి? కొందరు పిల్లలు రోడ్ల మీద, వృద్ధాశ్రమాల దగ్గర వదిలి వెళుతున్నారు. మిత్రులారా, నువ్వు తినకపోతే ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది అన్న ముద్ద అని కొసిరి గోర ముద్దలు తినిపిస్తున్న ఆ తల్లిదండ్రులను నీ పిల్లలు అడగకుండానే అన్ని కొని తెచ్చి పెడుతున్నారే. మరి ఇది మా అమ్మకి ఇష్టమని ఒక్క తినే వస్తువు అమ్మ కోసం కొనిపెట్టే కొడుకులు ఎంతమంది ఉన్నారు? వేళ్ల మీద లెక్క పెట్టచ్చు మిత్రులారా. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు మీరు ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది పిల్లలకు ఒక రూము, మనకు రూము, దేవునికి కూడా ఒక రూమ్ ఇస్తారు. కానీ పింఛని దేవునికే ఒక రూమ్ కట్టిస్తున్నారే. మరి కనిపించిన తల్లికి ఒక రూమ్ కట్టించారా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అమ్మ నోరు తెరిచి నొప్పుల బిల్ల అడిగినా గాని డబ్బులు లేవు అనుకునే కొడుకులు, కూతుర్లు ఎంతో మంది ఉన్నారు ఈ మన దేశంలో. ఈ రోజు నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా పర్వాలేదండి, తల్లిదండ్రులను చూడకుంటే నీకు మోక్షమే లేదని భగవంతుడు చెప్తున్నాడు. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది, తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది అని భగవంతుడు అంటున్నాడు. మిత్రుల, బ్రతికున్నప్పుడు తిండి పెట్టని వారు రేపు చనిపోయాక దినాలు తద్దినాలు ఘనంగా చేశామని గొప్పగా చెప్పుకుంటే వారి ఆత్మనేమైనా శాంతిస్తాయా? మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళ రుణం తీర్చుకోండి. ఇంత మంచి జీవితం మనకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. జై హింద్, జై భారత్, వందే మాతరం.